హామ్ అనేటువంటి శత్రువు ఉన్నాడు. ఈ శత్రువు ఏం చేస్తున్నాడంటే మొర్దెకై అనేటువంటి యూదుని చూసి అసూయ కలిగి ఉన్నాడు. అందరూ సాష్టాంగ పడుతున్నారు, అందరూ నమస్కరిస్తున్నారు, అందరూ గొప్పవాడని చెప్తున్నారు. కానీ ఈ యొక్క మొర్దెకై నాకు నమస్కారం చేయడం లేదు, సలాం కొట్టడం లేదు, గులాబీ చేయడం లేదు, నాకు సాష్టాంగ పడడం లేదని చాలా బాధపడ్డాడు. అయితే అతని భార్య ఒక సలహా ఇచ్చింది, నువ్వెందుకు బాధపడుతున్నావు, వెళ్ళి ఇతని విషయంలో ఒక ఉరికంబం చేసి రాష్ట్రపతికి వెళ్ళి ఆజ్ఞ తీసుకో, ఆ తర్వాత అతను తీసుకొచ్చి ఉరికంబానికి ఏమి చేయమని ఆ యొక్క భార్య సలహా ఇస్తుంది. ఈ హామాను ఏ ఉరికంబం అయితే చేసుకున్నాడో దేవుడు అదే కురికంబం మీద హామాను ఉరి చేయబడేలాగున కార్యం చేశాడు. వినండి, ఏ శత్రువులైతే మీకోసం ఉరికంబం ఏర్పాటు చేస్తుంటారో, ఏ శత్రువులైతే మీరు నాశనం కావాలని కోరుకుంటారో అదే నాశనంలోకి మీ శత్రువులు వెళ్ళిపోతారు. ఏ గొయ్యి అయితే వారు మీకోసం ఏర్పాటు చేస్తుంటారో అదే గొయ్యిలో నీ శత్రువులు పడిపోయే విధంగా దేవుడు కార్యం చేస్తాడు. ఏ చేతబడైతే వారు నీకు వ్యతిరేకంగా చేస్తున్నారో అదే చేతబడికి వారు బలే విధంగా దేవుడు చేస్తాడు. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞ ఇవ్వగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. ఎవరికి నిద్ర పట్టడం లేదంటే ఈ యొక్క దేశాన్ని, ఈ యొక్క రాజ్యాన్ని పాలించేటువంటి రాజుకు నిద్ర పట్టకపోయినందున, నిద్ర పట్టడం లేదంటే 3 విషయాలు ఉంటాయంటే మెయిన్ ఒకటి ఏంటంటే చాలా సమయంలో మీ నిద్ర పట్టకుండా చేసేది ఎవరంటే దురాత్మలు చాలా సమయంలో నిద్ర పట్టకుండా చేస్తాయి, అది మెయిన్ కారణం. రెండోది ఏంటంటే నీ మనసులో ఏదైనా కలవరం ఉంటుంది, లేక దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, సో అందుచేత నీ మనసు ఆ రాత్రి డిస్టర్బ్ అయింది, సో అందుచేత నిద్ర పట్టదు, అది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే ఇది చాలా అరుదుగా ఉంటుంది, దేవుడే ఆ రాత్రి నీ నిద్ర డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకంటే ఆ రోజు నేను సందర్శించాలని, నీతో మాట్లాడాలని, నీ జీవితాన్ని మార్చాలని, నీకు సందర్శన కలుగ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడే కొన్నిసార్లు వారి నిద్ర డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ సమయంలో ఏంటంటే రాసుకు నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదు అంటే కొంచెం ముందు అధ్యాయంలో చూసినట్లయితే హామ్ అనేటువంటి శత్రువు ఉన్నాడు. ఈ శత్రువు ఏం చేస్తున్నాడంటే మొర్దెకై అనేటువంటి యూదుని చూసి అసూయ కలిగి ఉన్నాడు. అందరూ సాష్టాంగ పడుతున్నారు, అందరూ నమస్కరిస్తున్నారు, అందరూ గొప్పవాడని చెప్తున్నారు. కానీ ఈ యొక్క మొర్దెకై నాకు నమస్కారం చేయడం లేదు, సలాం కొట్టడం లేదు, గులాబీ చేయడం లేదు, నాకు సాష్టాంగ పడడం లేదని చాలా బాధపడ్డాడు. అయితే అతని భార్య ఒక సలహా ఇచ్చింది, నువ్వెందుకు బాధపడుతున్నావు, వెళ్ళి ఇతని విషయంలో ఒక ఉరికంబం చేసి రాష్ట్రపతికి వెళ్ళి ఆజ్ఞ తీసుకో, ఆ తర్వాత అతను తీసుకొచ్చి ఉరికంబానికి ఏమి చేయమని ఆ యొక్క భార్య సలహా ఇస్తుంది. ఈ హామాను ఏ ఉరికంబం అయితే చేసుకున్నాడో దేవుడు అదే కురికంబం మీద హామాను ఉరి చేయబడేలాగున కార్యం చేశాడు. వినండి, ఏ శత్రువులైతే మీకోసం ఉరికంబం ఏర్పాటు చేస్తుంటారో, ఏ శత్రువులైతే మీరు నాశనం కావాలని కోరుకుంటారో అదే నాశనంలోకి మీ శత్రువులు వెళ్ళిపోతారు. ఏ గొయ్యి అయితే వారు మీకోసం ఏర్పాటు చేస్తుంటారో అదే గొయ్యిలో నీ శత్రువులు పడిపోయే విధంగా దేవుడు కార్యం చేస్తాడు. ఏ చేతబడైతే వారు నీకు వ్యతిరేకంగా చేస్తున్నారో అదే చేతబడికి వారు బలే విధంగా దేవుడు చేస్తాడు. ఏ వశీకరణ పెట్టి నీ భార్యను, నీ భర్తను వశీకరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో అదే వశీకరణకు వాళ్ళ కుటుంబం బలైతుంది. వినండి, నీ శత్రువులు నీ విషయంలో ఏమైతే కార్యం చేస్తున్నారో, ఏ నష్టాలు అయితే చేస్తున్నారో దేవుడు అదే నష్టాల్లో వారు పడే విధంగా చేస్తాడు. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉండి ఆయన వాద్యం ఆడుచున్నాడు, నీ పక్షంగా ఉండి ఆయన పోరాటం చేస్తున్నాడు, నీ పక్షంగా నీ శత్రువుల్ని ఆయన సైలెంట్ చేయబోతున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి, గట్టిగా రిసీవ్ అని. ఈ యొక్క హామాను వెళ్ళి రాష్ట్రపతికి వెళ్ళాలి, వెళ్ళి నేను ఆజ్ఞ తీసుకోవాలి, రాజా నీ దేశంలో నీకు నమస్కారం చేయనటువంటి యూదయ జాతి ఉంది, అందులో మొర్దెకై ఉన్నాడు, ఆజ్ఞ జారీ చేయనని నెక్స్ట్ రోజు ఈ హామాను రాష్ట్రపతికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు. వినండి,
తెల్లారితే నీకోసం సాతాను ఏ ప్రమాదాన్ని పొంచి ఉన్నాడో నీకు అర్థం కాదు. నువ్వు చాలాసార్లు అనుకుంటావు, నేను సక్రమంగానే ఉన్నాను, బాగానే ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ తెల్లారితే నీకోసం సాతాను ఒక రోడ్డు ప్రమాదాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు, ఒక చేతబడి శక్తి ఏర్పాటు చేసి ఉండొచ్చు, లేదంటే నష్టం కానీ కష్టం కానీ ఇంట్లో గొడవ కానీ షుగర్ కానీ బీపీ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ ఏదో ఒక సమస్యను సాతాను నీకోసం తెల్లారంగానే ఏర్పాటు చేస్తాడు. ఆ విషయాన్ని స్పీడ్ పోస్ట్లో నీకు ఫోన్ లెటర్ చేసి పంపించారండి, లేక నీ ఫోన్కి ఫోన్ చేసి రేపు ఈ విధంగా వచ్చి అటాక్ చేస్తానని చెప్పాడు, లేదంటే వాట్సాప్ మెసేజ్ చేసి రేపు నీకు యాక్సిడెంట్ పంజగుట్ట చౌరస్తాలో కలిగిస్తున్నానని సిద్ధంగా ఉండమని బస్తీ మీద సవాలని వాడు నీకు ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టి నీకు ఇన్ఫార్మ్ చేయడు. ఏ ప్రమాదం పొంచిందో నీకు అర్థం కాదు, ఏ కారణంలో ఏ రోడ్డు ప్రమాదం పొంచిందో నీకు అర్థం కాదు, ఏ మంత్రగాడు నీకోసం నీకు వ్యతిరేకంగా చేతబడి చేస్తున్నాడు నీకు అర్థం కాదు, ఏ సమస్య నేను వెంటాడుతుందో నీకు అర్థం కాదు. కానీ వినండి, నీవు గనక నిజంగా దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా కొనసాగుతున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు, నిన్ను ఎలా రక్షించుకోవాలని తెలుసు, నిన్ను ఎలాగా శత్రువుల నుంచి విడిపించాలో తెలుసు. ఎవరికి తెలియకుండానే సాతాను నీకు వ్యతిరేకంగా ప్లాన్ వేస్తూ ఉంటాడు. కానీ వినండి, సాతాను వేసే ప్లాన్స్ ఏంటో నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ దేవునికి మాత్రం వాని ప్లాన్ ఏంటో తెలుసు. కాబట్టి ఆ ప్లాన్లలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, ఆ ప్లాన్లలో నుంచి దేవుడు నిన్ను అద్భుతంగా తప్పిస్తాడు. తెల్లారితే చావు దినం ఉందండి. తెల్లారితే ఈ యొక్క మొర్దెకాయికి చావు రోజు ఉంది. చావు కళ్ళ ముందు నాట్యం చేస్తుంది. ఆ విషయం తెలియదు. మొర్దెకాయి చక్కగా నిద్రపోయాడు. కానీ తెల్లారితే చావు వెయిట్ చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన నీకు ఏ సమస్య వచ్చినా కానీ ఏ సంకటం వచ్చినా కానీ ఆయన సహాయం చేసేటువంటి దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన కార్యాలు చేసే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, ఆయన సందర్శించే దేవుడు. నీ సంకటం, నీ సమస్య, నీ బాధ, నీ బంధకం ఏదైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా, జోషుగా, హుషారుగా, ఉల్లాసంగా గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉత్సహించి గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా.